భారత రాజ్యాంగం మనకు ఓటు వేసే హక్కును కల్పించింది. ఓటు హక్కు మన దేశ దశను మారుస్తుంది. ఈ ఎన్నికల్లో కొత్తగా ఓటు వేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ సార్వత్రిక ఎన్నికలకు ఓటు వేసేందుకు యువత సిద్ధంగా ఉంది. అభివృద్ధి, సంక్షేమంతో పాటు దేశాన్ని సురక్షితంగా కాపాడే వారికి తమ ఓటు అంటున్న యువ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరానికి మరికొంత సమయం మాత్రమే ఉంది. నేపథ్యంలో కొంతమంది యువ ఓటర్లు ఉన్నారు మనతోటి. ఫస్ట్ టైం ఓటు వేస్తున్న వారు వీరంతా. సో వీళ్ళని అడిగి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు, అసలు ఓటు వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పమ్మా, నీకు ఫస్ట్ టైం ఓటు వచ్చింది అని చెప్తున్నావు, ఎలా ఓటు వేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి? అవునండి, మా అందరికి ఇప్పుడే ఫస్ట్ టైం ఓటు వచ్చింది. మేమంతా ఈ 5 years మా ఫ్యూచర్ కోసం ఎలా ఉండాలి ఏంటనేది, మా ఓటు హక్కు ఎవరికి వేయాలనుకునేది, మేము సరిగ్గా ఎవరి నాయకుడిని ఎవరినైతే ఎన్నుకుంటున్నామో మేము అందరం సరిగ్గా వేయాలనుకుంటున్నాం. మా 5 years ఫ్యూచర్ కోసం మేము ఎలా ఉండాలి ఏంటి, మాకేమి ఇస్తున్నారు వాళ్ళు అని చూసుకొని మా ఓటు అనేది వేస్తామండి. ఓటు హక్కు వినియోగం ద్వారా అవేర్నెస్, అంటే ప్రజల్లో కొంత అవేర్నెస్ తక్కువగా ఉంది. ఓటు వేయడం అంటే అదొక హాలిడేగా భావిస్తూ ఉన్నారు. ఓటు వేయడం ఎంతవరకు బాధ్యతగా భావిస్తారు? అంటే ఇప్పుడు దాకా లాస్ట్ మాకంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కాబట్టి, ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి అందరికీ ఎట్లా అంటే కొంచెం తెలివితో కరెక్ట్ అయిన నాయకుడిని ఎంచుకోవాల్సిందిగా, అంటే వాళ్ళు ఇచ్చే పథకాలు కానీ అవన్నీ అన్ని ఆలోచించకుండా ఫ్యూచర్లో గురించి ఆలోచించి, ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించి, వాళ్ళ గురించి ఆలోచించి ఓట్లు వేయాలి. ఇప్పుడు మేము ఫస్ట్ ఓటు అయిపోతున్నాం. మా ఓటు ఎట్లా అంటే మేము బాగా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చూస్తున్నాము. మాకు ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఎవరైతే మంచిగా ఆలోచిస్తారో, ఎవరైతే మంచిగా మాకు పథకాలు ఇస్తారో, ఎవరైతే మంచిగా మాకు జాబ్స్ ఇస్తారో, ఇలాంటి వాళ్ళకి మేము ఓటు వేయాలనుకుంటున్నాం. చెప్పు, నువ్వు ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నావు? ఓటు వేయడం ఒక హక్కు భావిస్తున్నావా, లేకపోతే ఓటు వేయడం బాధ్యత అనుకుంటున్నావా? మీ ఇంట్లో ఉన్న ఓటర్స్ ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఓటు వేయించడానికి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తారు? నేనైతే ఎకానమీ డెవలప్ అవ్వడానికి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎకానమీ డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇండియా అంతా యూతే ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో కూడా 70% ఆఫ్ ద పీపుల్ యూత్ ఉన్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. పథకాలు అవన్నీ ఉంటే మనం గ్రోత్ ఉండదు. జీడిపి కానీ, నేషనల్ ఇన్కమ్ కానీ పెరిగితేనే అప్పుడు ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పేరు ఉండిద్ది. అందరూ ఓటు సర్వనీయంగా ఉపయోగించుకోవాలి, లేకపోతే భావితరాల వాళ్ళకి స్పేస్ ఉండదు యూత్లో. ఇప్పుడు చాలామంది మన రాష్ట్రాల్లో నుంచి వేరే రాష్ట్రాల్లోకి వెళ్తున్నారు ఎంప్లాయ్మెంట్ కోసం. అలా వెళ్ళడానికి కారణం ఏంటి? మన నాయకులు సరిగ్గా లేరు. మన దాంట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదు, కంపెనీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అసలు మనీయే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం సరైన నాయకుడిని ఎంచుకుంటే వాళ్ళు కనుక డెవలప్మెంట్ చేస్తే అది బాగుంటుంది. ఫస్ట్ టైం ఓటు అంటే అప్లై చేసుకున్నప్పుడు కానీ ఎందుకు అంత ఇంట్రెస్ట్ తోటి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్నారు? అంటే రీసెంట్ టైంలో పాలిటిక్స్ అనేది చాలా బాగా క్రేజ్లో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు పాలిటిక్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ట్రెండ్ గురించో, యూత్ గురించో కాదు. ఇప్పుడు మనం లాస్ట్ 5 years అంతా ఏపీలో ఏం అభివృద్ధి లేదు, సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవు, ఏం లేవు. నెక్స్ట్ టైం ఈ ఓటర్న సరిగ్గా ఉపయోగించుకొని మంచిగా బాగు చేసే వాళ్ళన్నా తీసుకొచ్చుకొని మనం అంటే ఇప్పుడు వచ్చే యూత్ కోసమైనా ఆలోచించాలి. నెక్స్ట్ మేమే కదా ఇంజనీరింగ్ చేసి మేమే జాబ్స్ తెచ్చుకోవాలి. మా కోసమైనా కంపెనీస్ అంటే జాబ్ క్యాలెండర్ తెచ్చే వాళ్ళని సరిగ్గా ఎంచుకునే వాళ్ళని చూసుకోవాలి. లేదంటే మళ్ళీ ఏముండదు, ఇక్కడంతా చేపల చెరువులు, రైలు చెరువులు అనుకుంటే తిరగడం ఏముండదు. ఓటర్ అవేర్నెస్ అంటే ఇప్పుడు ఓటు ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి ఓటేయాలి. లేదని చెప్పి ఇలా ఓటేయకుండా ఉండి ఇంట్లో కూర్చొని దానికి హాలిడేలా తీసుకుంటే మాత్రం యూజ్లెస్. అది హాలిడే అనుకుని ఇంట్లో సరదాగా ఎంజాయ్ చేయడం, ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళడం అలా అనుకుంటే వేస్ట్. ఓటు ఉంది అంటే వచ్చి ఓటేసుకుంటేనే కరెక్ట్, లేకపోతే ఏం చేయలేము. ఇంకా ప్రలోభాలకి గురి కాకుండా ఓటు హక్కు అనేది అందరూ వినియోగించుకోవాల్సింది. ఇది ఒక పిక్నిక్ లాగానో, ఒక హాలిడే లాగానో చూడకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొంత సమయం వెచ్చించి ఓటు హక్కును వినియోగించుకోవాలని యువత కోరుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM TV, విజయవాడ.